ఇంకా సండే రోజు బ్లాగ్ అన్నమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలు తినేశారు. దేవుడికి నైవేద్యంగా పరమాన్నం అయితే ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టేశాను. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే పన్నీర్ కర్రీ. నేను చేసినట్టు చేయండి, చాలా మైల్డ్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సింపుల్గా వేస్తా, అసలు ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా. ఇంకా కర్రీ చేస్తున్న రూహి ఏవో డాట్స్ పెట్టుకొని వచ్చింది అనమాట బుక్లో. ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో చేస్తూనే ఉంటుంది. ఆమె వేసుడు కాక నాతో సగం చేయించుడు ఉంటుంది. ముందుగా మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి చల్లారబెట్టాలి. అప్పట్లోపు కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు వేయించుకొని అవి కూడా పక్కన పెట్టేసి ఇలా పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా అది మిక్సీ వేసేసుకోవాలి. ఇంకా మనం పేస్ట్లోనే ఉప్పు, కొంచెం కారం కావాల్సి ఉంటే కారం, పసుపు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందాక మిగిలిపోయి ఉంటుంది కదా ఆయిల్, పన్నీర్ వేయించింది అందులోనే యాడ్ చేసేసి అది గ్రేవీ బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ యాడ్ చేయాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి కొంచెం ఆయిల్ పైనకు వచ్చిన తర్వాత కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా ఇలా వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది.